ఎప్పుడు వచ్చిందే నువ్వు ఎంతసేపు మళ్ళీ ఎప్పుడు వచ్చింది మందకే చూస్తున్నా మరి నువ్వు మంద విన్నే ఉంటది మందకే చూస్తున్నా ఏమి రావింది ఎందుకో వెళ్ళకూడదు అంటే వాడు చూసేది మంద చూపే లంగా వాడు మందకెళ్ళి చూస్తున్నారు వాడి మనసు అంతా మా మీదనే ఉన్నది ఈ లంగంతో కట్టిన మళ్ళీ వాడు లంగెందుకు మందకే చూస్తుండు కానీ వాడు మనసు మాత్రం మా మీదనే ఉన్నది వాడు లంగెందుకంటరా లంగెందుకైనా అంటావు అయ్యండి ఎక్కడైనా పట్టుకుని వచ్చింది ఆడికిపోయి వారి ఒక ఏమున్నదంటే అక్కడ ఒక అగ్గిపోయిన కడ ఆడది చెరవచ్చిన ఆడదాన్ని చేపట్టుకు వచ్చిండు ఇక కాదు వెనక మెడల పడ్డే పాము కరవకు చిక్కదన్నట్టు తన ఎంబడొచ్చిందని అనుకోకుండా తీసుకొని వచ్చిండు ఏం లేకపోతే ఇచ్చిపెట్టరు దాని గురించి ఇద్దరు శరీ బలమే ఆనాడు మరి మంద మీద మీరు అన్ని సోపుతున్నారు ఇక్కడ పండు దొరకని పొలం దొరకని చెరి సగం చెరవ భాగం తీసుకోవాలి తినాలని చెప్పిన మరి ఇలా వానికి దొరికింది అది అంటే సగం అంటే పోతుంది పుట్టినాడు వారి నీకు పురుడు లేదు అష్టకంకరం లేదు నష్ట భాసింగం లేదు పెరిగినాడు కొడక నీకు పెళ్లి అస్సలే లేదు బరికత్తి బైరన్నవరా నీకు బహిరంగమే గానీ ఏం లాభం లేదు ఎన్ని రోజుల్లో గీతే ఉంటుంది మంచిగా నాన్న వారికి మానవత్రం లేవో వాడేడు ఆగుతాడు అందుకే కొడక నువ్వు బాధపడకు వాడు ఏదో ఒక మెడల పడ్డ పాము కరవక చిక్కదన్నట్టు అగ్గికి పోయిన కాడు ఎంబడబడ్డ కూడా తెచ్చిండు ఈ అడవిలో ఒక లగ్గం చేస్తాము మీరు బాధపడకొని ఒక నచ్చ చెప్పిండు లోకాల శంకరుడు పర్వాలేదు కనుకనే ఆనాడు ఒక మల్ల ఎగురట్టానికి లగ్గానికి తయారు చేస్తున్నారు నరంగా చెప్తే పచ్చని పంట వేసిండ్రు పుట్టకొమ్ములేమో పోలు ముంతలు వేసిండ్రు ఆ నరంగా చెప్తే ఒక పంటలు వేసి పుట్టకొమ్ములు పోలు ముంతలు వేసి పొరియా బాసింగాలు తీసుకురా బాసింగాలు గంపలకి గుప్ప అప్పుడు బాసింగాలు తీసుకురా పోరిగా మీరు పిల్ల బాసింగాలు అయ్యో అబ్బా నొత్తది అయితే నొత్తు చేసి పోర్చుకోవాలి మళ్ళీ ఫెయిల్ చేస్తారు వాడు మళ్ళీ లగ్గాన్ని సరే ఒక బాసింగాలు లేకపోతే పాము పడిగే చేసి ఎట్లయితే అట్లా అవుతుంది కానీ మరి ఒక బాసింగా కట్టాము పిల్లగాని తయారు చేసినాము ఆ యొక్క పోలు ముంతల బదులు ఆ పుట్టకొమ్మలు చేసినాము పోల్ దారం చుట్టూ తీసి జల్లి కానీ మాకు ఎగురుతాం బాగుంది పోల్ దారం చుట్టే నువ్వేం మనిషివే పోల్దారం లేక పొక్కలు తెచ్చుకున్నట్టు అయింది అట్లా అదే నేను ఒక 4 పండుగలు చేసిన 4 లగ్గాలు చేసిన నన్ను ఊర్లో ఏ పండుగ నన్నే తోలకపోతారు అయింది కాంది ఉన్నది లేని మొత్తం నాకు ఎరికే గంప మొత్తం చదువుతాడు వాడు బాసింగాల మర్తివి ఇది పోల్దారం మర్తి లగ్గానికి పోలు చుట్టూ లగ్గం చేస్తా అదే చెయ్యరాదు ఎంత పని చేస్తే ఇగో గండగద్దర పట్టుకపోయి అల్లల్లా ఆనాడు గనక దేవాన దేవతలు పోల్దారం మరిసిండ్రు కాబట్టి ఇప్పుడు ఒక భూలోక నగరం విడిచిపెట్టి ఎండికొండ కైలాసం పోయిరావు అన్నట్టు మళ్ళీ లగ్గం గడియచ్చిపోతుంది ఇప్పుడు లేకపోతే లగ్గం మళ్ళీ ఒక 24 ఏళ్ళ దాకా మళ్ళీ లగ్గం లేదు ఒక బలిపిల్ల అయిపోతుంది కాబట్టి మరి కొడక బయలు నా సవలేటి మంద స్వామి గొర్రె మందలకు పోయి తెల్ల ఒక్క గొర్రెని పట్టాలి తెల్ల గొర్రె ఒక్క ఉండిని బట్టి కనుకనేమి ఏనాడు ఒక్క నువ్వు కనుకనేమి ఒక దారం అడకాలి ఒక పోల్ దారం ఒక ఉండి దారం తోటి పోలు చూడదామంటుండు లోకాల శంకరుడు గండగద్దర పట్టుకొని అయ్యా
అయిపోయిందా? ఇగో ఎట్టున్నది అనుకున్నా ఉన్ని అంటే ఉన్ని అది గొర్రెలు అయితే ఎట్లా అంటే ఒక పోల్దారం తయారు చేసిన ఖాళీగా ఆనాడు ఒక దేవతల కనుక ఒక పోల్దారం మరిసిది కాబట్టి మరి ఒకటే ఒక వర్గం ఉండేది. దేవతలు పోల్దారం మరిసిది కాబట్టి ఉన్ని పచ్చని 2 వర్గాలకు అప్పుడు ఏర్పాటైనాయి. రామా నరంగ ఎట్ల కింద ఒక్క పుట్ట కొమ్మలకు ఏనాడు పూల ముంతలు చేసి పోలదారం చుట్టి మళ్ళా ఎగురు అట్టాంగికి దేవత కళ్యాణమో దేవత కళ్యాణమో సమృద్ధ శోభ అందరేమో లగ్గానికి అత్యంతలు ఎత్తే సమృద్ధ శోభ అయితే అప్పుడు రాక్షసి అంతేరా సరే పర్వాలేదు. ఇది ఒక ఆనాడు ఒక దేవతలు మల్లయ్య మల్లయ్యకు ఒక దేవతలు కళ్యాణం జరిగిన తర్వాత అప్పుడే అట్లా అయితే 4 గంటలు దాటింది ఆల్రెడీ. నాకు మళ్ళీ లోడింగ్ అవుతుందో కాదు అది బాధపడ్డది. ల్యాప్టాప్ వాళ్ళ దగ్గర ఉండే ల్యాప్టాప్ వాళ్ళ దగ్గర ఉంది కదా, పెద్ద దగ్గర ఉంటుంది హైదరాబాద్. దేవతలు ఎరవచ్చి గానాడు మల్లికార్జునకైనా గానాడు వాడి వీళ్ళ రత్తంగికి ఎరనాడు కళ్యాణం చేసిండ్రు.
మరి కళ్యాణం చేసిన రోజు దేవాల దేవతలు కూడి శివ శివ రకం చేసిన పచ్చడి పందిరి లోపల గానాన్ని కళ్యాణం చేసిండ్రు. ఆనాడు మల్లికార్జునుడు ఎవరికి దేవాల దేవతలు ఎవరు వచ్చింది కాబట్టి ఇలా మా యొక్క కళ్యాణం జరిగింది కాబట్టి ఈ కులానికి కింది బిందు కావాలని ఇలా మరి కులానికి కింది బిందు కావాలంటే జోగితవనం లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎవరాదు మల్లన్నా దేవుడు మల్లన్నా వచ్చిండు. ఓ అన్నలాలా ఎల్లగౌడు ముత్తగౌడు రోజు నాడు ఆనాడు గేముళ్ళు ఉన్నారా అన్నలాలా ఉన్నారా అయ్యి ఎల్లగౌడు అయ్యి ముత్తగౌడు తలుపులు మూల భోగౌడు పద్నాలుగు పంటలు కావాలి. ఈ కూడా బాగా రేట్లు ఆ కూడా మాత్రం ఇంటికి వచ్చినట్టు చెప్తున్నా. అబ్బా దిగేనే మందలు ఈ కుండకి ఎంత అది ఆకుండా ఆకుండా 2000 దాకా ఉంటుంది. అబ్బా ఇంకా అదగడ పెద్దది. ఈ కుండకి ఎంత ఆ కుండకు 18 ఈ కుండకు దేని ధర దానికే ఉంటుంది. దేని ధర దానికి. అయ్యో అన్నలారా గిట్టరి ఎట్టి చెప్తే నేనేడ పైసలు ఇస్తాయి అన్నయ్యా. ఎంత కొట్టే పెరుకొక్క కొత్త రూపాయి లేదు నా దగ్గర. ఇంత రూపాయి మీద వచ్చిన ఇంత రూపాయి మీద అంటే ఏవులో రూపాయి ఉంటే ఈ పోకట ఈ రూపాయి ఉండాలి. రూపాయి లేదు అన్న కళ్ళు పోతావా నాకు 7 బాండవాళ్ళు కావాలి. 7 కాబట్టి 14 బాండవాళ్ళు తీసుకపోతా. 14 బాండవాళ్ళు కాకపోతే చేసే పైసా చూసి అయ్యో అన్నయ్య పెద్ద కొట్టే పెరుకొక్క కొంత రూపాయి లేదు నా చేతిలో అంత రూపాయి కనిపిస్తలేదు. నా చేతిలో రూపాయి లేదు నీకు ఇచ్చడానికి నేను ఉద్యోగం వచ్చిన అన్నాడు ఈ కాలంలో. అంతేనా వెనకటి రేపు ఇత్తది మళ్ళా. ఇప్పుడు రెడీమేడ్ సిస్టమ్ వచ్చిందంతా అర్థమైందా? అర్థమైంది. వెనకటి దినం కాదు ఆన్లైన్ సిస్టమ్ ఇది. ఫోన్ కొడతావా? నా దగ్గర ఫోన్ ఏడున్నది. ఫోన్ పే కొట్టాలి. ఇక ఫోన్ పే కొట్టాలంటే అవి ఆయన పే కొడతాడు. ఇక గూగుల్ పే కొడతావా మరి? మా భక్తి టీవీ అయినా కొట్టాలి. ఇక ఫోన్ పే కొట్టాలంటే ఇక వాళ్ళు కొట్టరు. ఇక అన్నయ్య నా దగ్గర రూపాయి కొత్తలేదు. నా దగ్గర పైసలు లేవు. సురభానికం కావాలి కాదే అన్నలారో అని గానాడు మల్లికార్జున వరకుతుండే. గానాడు కోటి వేల గమల వాళ్ళు ఎరవచ్చిన పైసలు లేని అయినా ఇలా సురభానికం మేము ఇయ్యమాని వరకుతున్నారు. మరి దేవాన దేవతలు అక్కడ పచ్చని పందిరి లోపల కూర్చున్న పెట్టి వచ్చినేరు. మరి అన్నయ్య నేను రేపు మళ్ళా తీసుకొచ్చి నేను ఇద్దనే అన్నయ్య. నమ్మవా ఇవాళ రేపు నమ్మకం అనేదే లేదు. నమ్మవాయి అంటావు. నువ్వు మళ్ళీ అత్తవని గ్యారంటీ ఉంది నాకు. నేను అత్త మళ్ళీ తిరిగి వచ్చి నువ్వు వచ్చిన పచరితపోదని గ్యారంటీ ఉండదు.
ఎట్లా గ్యారంటీ కావాలి మరి నీకు? కాయం రాసుకుంటేనే ఎగదెంగినోడు మర్చుకున్నాడు ఈ సొంతలు. అన్నయ్యా ఇలా ఈ రోజు అన్నయ్యా నీకు పైసలు ఇచ్చినాకనే ఎల్ల రోజు నాడు నేను సురపారకం తీసుకుపోవాలని వలుకుతుండ్రు మీరు. భగవంతుడు మల్లికార్జున అయిన గారి బంగారు కూర విషం తీసిండు, అదే 1,000 గమల వాళ్ళ దగ్గర పెట్టిండు. అన్నయ్య ఈ యొక్క పైసలు ఇచ్చినాకనే బంగారు కూర విషం నీగా నేను పోతా వరదాకా ఇలా 7 బండ్ల సురపారక 14 బండ్ల సురపారక నాకు పంపాలి మీరు. కూర విషం పెట్టిండు రా దేవుడు. శివరాజు వల్లన్న దేవుడు బంగారి కూర విషం కూర్చున్న గానాలు కుదబెట్టిండు. గానాలు 7 బండ్ల 14 బండ్ల సురపారకం తీసుకుంటూ మల్లికార్జునుడు ఏం దేవరాజు మల్లురా దేవుడు దేవతలకైనా సురపారకు తీసుకొచ్చి గానాలు ఇందు బింది వేస్తున్నాడు. అయి దేవాన దేవతలకైనా గాని నాయన లోకాల శంకరుడా నా తండ్రి పార్వదేవి నాయన లోకాల శంకరుడా కులానికైనా ఇందు బింది అయినా వేసిన సంతోష పెట్టని ఏరు నాయన దంగవయ్యా చల్లగా వర్తిల్లి ఎట్లాడి అంటే ఇప్పటికి 7 ఏళ్ళు అవుతుంది కొల్లాపూరి పట్టణం విడిచిపెట్టి మరి కొల్లాపూరి పట్టణం లోపలికి వెళ్ళిపోయి నీ యొక్క భార్యతో సుఖ సంతోషం ఉండుకోవడం కాయిగా మేము వెళ్ళిపోతున్నామన్నారు దేవతలు. ఆనాడు ఒక రారాజు మల్లయ్య ఇప్పుడే ఈ వేళ కొల్లాపూరి పట్టణం వెళ్ళిపోతామని తన యొక్క భార్యను తోలుకొని పోతుంటే బైరెత్తి బైరాన్ని కళ్ళ చూసిండు. లోకాల శంకరుడు కొడక నువ్వు ఎర్తము కావద్దని బైరెత్తి బైరాన్ని ఏమన్నాడు? రానున్న కాలం లోపల కొడకో ఆయనుట ఇద్దరు నిగెక్ట వాళ్ళు 10 వాళ్ళు పుట్టినాడు గనక ఒక కురుమల్ల ఇన్నాడు. నువ్వు పెళ్లి పై అన్నమై నిలువమన్నాడు ఆనాడు దేవతలు. పుట్టినాడు నీకు పురుగుడు లేదు, పెరిగినాడు ఒక పెళ్లి లేదు, అష్టకంకరం లేదు, నష్ట భాసింగం లేదు గాని ఏకుదొండపురము శాఖ సోదర పల్లె కాడ జోడు మరల కాడ ఒక పెళ్లి బయలున్నవి పుట్టాలి. ఎవరింటి కాడ ఒక లగ్గమైన గాని నీ దగ్గరికి వచ్చి ఒక కులానికి ఇందు బింది పెట్టానంటే నీ దగ్గరికి వచ్చి పెళ్లి బయ్యన్నట్టు ఒక కొడక నీ దగ్గర పెళ్లి బయ్యన్నట్టు ఒక ఆటలు కోసి నీకు ఇందు బిందు ఒక నీ దగ్గర మొదలు పెట్టి కులానికి ఇందు బింది పెట్టాలన్నాడు ఆనాడు శంకరుడు. వాడికై ఒక బయలెత్తి బయలన్న జోడు మరల కాడ నిలిపిండు. దేవతలు వెళ్ళిపోని గాని ఈ యొక్క రారాజు మల్లయ్య తన యొక్క భార్య రట్టాల అచ్చాజి బిడ్డ రట్టాల మొలకలు తీసుకొని ఆ కొల్లపురి పట్టం తోవలు పట్టిండు దేవరాజు మల్లన్ను. దేవరాజు మల్లన్న ధనుడు కాదు దేవుడు నారాయణ మూర్తి అకి దేవుడు మల్లయ్య అవతార పుత్రుగా నాడి కాలం లోపల పరిగెత్తి బయ్యన్న యశనార్థి అన్నయ్య అని వెళ్ళిపోతున్నారు. ఆనాడు ఎండుకొండ కైలాసము దేవాల దేవతలు వెళ్ళిపోయిండు. ఆనాడు మల్లికార్జునైన గారి ఆనాడు రట్టంగిని తోలుకొని కురుమ వల్ల అయినా మరి అటువంటి చూసినవా గానాడమైన గాని వెళ్తగమ్మ నెత్తిమే పెట్టుకున్నాడు. బిరదవందు నెత్తిమే పెట్టుకున్నది రట్టంగి బాల మరి కురుమ వల్ల అయిన గాని ఎల్ల ఈ రోజు అయిన గాని వెళ్తగమ్మ నెత్తిమే పెట్టుకుని బిరదవల్లు నెత్తిమే పెట్టుకొని ఆ రట్టంగిని తోలుకొని కొల్లాపూరి పట్టం కోగురాలి కొల్లాపూరి పట్టం వెళ్ళిపోతారు. కొల్లాపూరి పట్టమే దేవుడు ఎలా పోతారా
మరి 18 లక్ష్మణ్ రెడ్డి భార్య అనంత మనోదమ్మ కొడుకు సెలవిరెడ్డి భార్య మలికిదేవి గల్లవట్టు మరి ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మైన గార్య కొల్లపూరి బద్దమా దేవుడు కొల్లపూరి బట్టమైన దేవుడు ఎర వచ్చవరకల్లా గానాడు ఆ తల్లి నీలమ్మ రాని కొడుకు వచ్చే రాకడా తల్లి పద్మాన దేవయ్య గారు ఆనాడు కనుక రారాజు మల్లయ్య సవలేటి మందని కొట్టుకొని ఎప్పుడు వస్తున్నారు ఆనాడు ఒక కాపుతల్లి నీలమ్మ మరి 10 కల్లా పద్మాల దేవిని ఒక మల్లయ్య కొట్టుకున్నాడు అతమ్మ బేడికి పోయింది ఆనాడు మల్లయ్య మందర కొట్టుకొని భూపతి కురువల్లకి పోయింది 7 ఏళ్ల కాలం అవుతుంది ఇక మల్లయ్య ఏడాది 2 ఏళ్ళు చూసిండు మల్లయ్య రాలేదని చెప్పి కాపుతల్లి నీలమ్మ ఏమి చేసిందంటే ఆ పరిగెసి ఎల్ల కాడ కావలి పెట్టింది ఆ యొక్క పద్మాల దేవిని పరిగెసి ఎల్ల కాడ ఒక్క మంచి వేసి మంచి మీద ఒక్క కాపుతల్లి నీలమ్మ తన కోడల్ని ఎప్పుడు కావలి పెట్టిందో ఆ రారాజు మల్లయ్య కూడా అట్లాంటి ఒక మందరు కొట్టుకొని గదేతో చేను పక్క పొట్ట వచ్చిండట మల్లయ్య పద్మాల దేవిని ఏర్పాటు చేస్తుంది కానీ మల్లయ్యను ఎవరు ఏర్పాటు చేస్తారు ఎందుకొరకంటే 7 ఏళ్ల కాలం నుంచి ఒక ఎట్లాంటి ఒక 3 మిసాలు అయినాయి జానడి గడ్డాలు అయిపోయినాయి శంకర్లో ఒక బలిగుడ్లు పెడుతున్నాయి సర్వేశ్వరం రూపం అయిపోయింది మల్లయ్య ఎవరు ఏర్పాటు చేయని తరం అయిపోయింది మరి పద్మాల దేవి మంచం మీద కూర్చుండి ఆ యొక్క పిట్టల కావాలందట పరిగెసేళ్ల కాడ ఈ యొక్క మల్లయ్య మందరు కొట్టుకొని అదే చేను పొట్టి వస్తుండు వచ్చే వరకల్లా అయ్యో ఎవడో గొల్లల పిల్లగాడు వచ్చిండు నా యొక్క చేనుల కూడా కొడుతుండు మందరు అనుకోని ఆ పిల్లగాడిని ఒక్క దూరం వెళ్ళగొడతాడని ఒక మంచ దిగింది కాపు తల్లి నీలమ్మ మల్లయ్య అంటే ఒక ఏర్పాటు ఎత్తలేదు మల్లయ్య అంట తల్లి నీలమ్మ కెరకలేదు మల్లయ్య అంట పద్మాదేవి కెరకలేదు ఎవరో అనుకోని ఆ యొక్క పరిగెల కాడ ఉన్నటువంటి మల్లయ్య బేటికి మందవేడి మీద ఉన్న మల్లయ్య దగ్గరికి వచ్చి ఏమంటా ఉన్నది పద్మాల దేవో గిరిగిరి మల్లెలో గిరిగిరి మల్లెలో
నా మామత్తరు అంటే నాకు తండ్రి కావాలంటుండు. మా అత్తత్తది మలిపోయి మంద అంటే నాకు మీకు అత్తలైతే నాకు తల్లి కావాలంటుండు. మా బావలస్తారు మలిపోయి మంద అంటే నీకు బావలైతే నాకు అన్నగళ్ళు కావాలంటుండు. అదిగా ఎంత చూసే వరకల్లా ఆ యొక్క అడవిలో పద్మాలదేవికి ఒక అనుమానం వస్తుంది. ఏమరా జాము జాము అంటావు జాజుగొల్లడ దూరం ఉండి మాట్లాడని ఒక మల్లయ్య ఒక పద్మాలదేవి అంటుంది. నా జాముతాను నువ్వేడు చూసినావని ఆయన ఒక్క ఉల్టా మాట్లాడుతాడు. అరే ఇట్లా జరగంగా ఒడిసిన రౌతు పెట్టి ఒలిపి కొడతానేమో ఏమంటుంది, మల్ల రౌతు పెట్టి మలిపి కొడతానే మళ్ళీ ఆయన అంటుండు. ఇదంతా జరగంగా మల్లయ్య అనుకుంటూ నా భార్య పద్మాలదేవి నన్ను ఏర్పాటు చేస్తలేదు చూసినవా ఇలా అనాడు నాతోనే అర్ధాంగి కాలు బట్టి ఒక కళ్యాణం వాడి ఏలు బట్టి పోటీ తినటువంటి నా భార్యనే ఇలా నన్ను ఏర్పాటు చేస్తా అనుకోని మల్లయ్య దీంతో ఏం కొలుపు అనుకోని ఆ మందరి మర్తని చెప్పి ఒక పిల్ల తీసి లేచేంత పిల్ల చేతులు బట్టి ఆ మందరి మర్తను ఒక పిల్లతో ఇసరెత్తుండు. దేవరాజు వల్ల ఇప్పటికైనా అప్పటికైనా ఒక పాండవులల్లా అర్జునులకే సంకల జవ్వాయి మచ్చుంటది. మరి లోకాల ఒకటువంటి ఒక్క రారాజు వల్లకే సంకల జవ్వాయి మచ్చుంటది. అప్పుడు సంకల ఉన్న జవ్వాయి మొత్తం ఏర్పాటు చేసింది పద్మాలదేవో. అయ్యయ్యో ఎవరు కాదు ఇవన్ దాకన్న మాటలకు ఇప్పుడు నాకు అర్థమైందనుకున్నది. భగవంతా నాడు పోయిన నా భర్త నేడు వచ్చిండు, నా భర్త మల్లయ్య వచ్చిండా అని నా అయ్యల్ల కాదు ఒక 7 ఏళ్ల కింద వేయండు నా భర్త మల్లయ్య నేడు వచ్చిండు అనుకోని కాపుతల్లి నీలమ్మ చెప్తానా అని ఇగో అడవిల్ల పద్మాలదేవికి దగ్గర నీలమ్మ వేడుగురికి వస్తున్నదో నీలమ్మ అయ్యల్ల కనుకనేమి ఎటువంటి ఒక్క నాడు పోయిన నీ కొడుకు మల్లయ్య వచ్చిండా అని. అయ్యో ఏమిటే అత్తమ్మ అత్తమ్మ అత్తరావు నీలమ్మ నీలమ్మ నడువైనా నీ కొడుకు మల్లయ్యో మల్లయ్య వచ్చినాడు అత్తమ్మ. సవరేటి మంద సామి గొర్రె మంద మందరు కొట్టుకొని 15 ఏళ్ల కాడికి నీ కొడుకు మల్లయ్య వచ్చిండు. కొల్లాపురి పట్టంలో ఆ యొక్క చేనికాడ మొదలు పెడితే లబో దిబో మొత్తుకుంటే మల్లయ్య మల్లయ్య అని కూడా పోతుంటే కొల్లపూరి వట్ట మూల ఓనాయనో 1,000 కాపులాట మల్లయ్య వచ్చినంటే కొంతమంది ఉరుకుతుర్రు మల్లయ్య ముఖం చూస్తుర్రు. కొందరేమంటుర్రు ఆనాడు పోయిన మల్లయ్యని కొంతమంది అంటే కొంతమంది ఏర్పాటు చేస్తలేరమ్మా. నాడు పోయిన మల్లయ్య వచ్చిందని తోటి స్నేహితులు ఏర్పాటు చేస్తున్నారు, కొంతమంది ఏమో ఏర్పాటు చేస్తలేరు. కాపుతల్లి నీలమ్మ 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 ఉరికచ్చే ఓ నాయనా మల్లయ్యను చూడవట్టే మల్లయ్యను చూస్తుంటే జానడి మీసాలు మూలడి గడ్డం అయిపోయింది, సంకల్ల బలిగుట్టు పెడుతున్నాయి, సర్వేశ్వరుని రూపం అయిపోయిందిరా భగవంతా. నా కొడుకు మల్లయ్య గిట్టున్నడా నా కొడుకు కానే కాదు ఏర్పాటు ఎత్తలేదు నీలమ్మ కాయిదాల కట్ట కలందారి పుల్ల చేదబట్టి ప్రపంచం ఏడా నా కొడుకు మల్లయ్య గిట్టెందుకున్నాడు. ఎవరిలో చూసి మీరందరూ మల్లయ్య మల్లయ్య అనుకుంటున్నారు కానీ నా కొడుకు మల్లయ్య కాడే కాదంటుందాట. దూరముండు ఒకడికో నా కొడుకు మల్లయ్య కాదంటది కన్న కొడుకు మల్లయ్య ఓ దేవుడా గుండెలకు విల్లు మారే నారాయణ అయ్యా నా తల్లి నీలమ్మ నీలమ్మరా అలనాటి రోజు నాడు నేను వెళ్ళిపోయిన తల్లి నీరమ్మ ఎన్ని రకాల చెప్పినా గాని ఒక కాపు తల్లి నీలమ్మ వింటలేదట, నా కొడుకు కానే కాదని ఇంటికి పోతుందట. అప్పుడు ఒక దేవరాజు మల్లన్న ఒక కలకల కన్నీరు ఇస్తున్నాడట.
ఏమిరా భగవంతా ఇయ్యల్ల గనకనేమి కన్న తల్లికి కానరాని కొడుకును నేనైపోతుని ఎవలేరు పాడి వేయకుండా నా అవనన్ను ఏర్పాటు చేస్తుంది అనుకున్నా గాని నన్నగన్న నా తల్లి నీలమ్మ నన్ను ఏర్పాటు చేయకపాయే ఎవరి పిల్లగాడు అంటుంది నా తల్లి నీలమ్మ అని ఆనాడు ఒక్క కలకల కలకల కన్నీరు ఇస్తుండు మల్లయ్య ఆనాడు ఒక్క కాలం లోపల ఎక్కడున్నవురా తండ్రి లోకాలే శంకర నాకేమి కట్టమురా నాన్న ఈ అల్లగనక ఒక మేడికి ఎప్పుడు ఒక్క పూతుండవదు మేడికి ఒక్క పూతుండవదు కందికి సావరు ఉండవదు కాపళ్లకు నెనరుండవదు మరి ఈ అల్లగనక నా తల్లికి నా మీద ఆత్మశ్రమ లేకపాయ భగవంతా నేను ఎట్లా ఎత్తున్నా అని లోకాల శంకర్ని యాద్ చేస్తుండు దేవరాజు వల్లన్ను అప్పుడు మల్లయ్య కన్నీరు శంకరుని మేళ మందిందట మల్లయ్య ఓ అంటే కంటికేడు దార ఎడుతుంటే కన్నది కడపాయ కట్టింది బట్టాయి కాళ్ళ మీద పడ్డ మైలే 9 మాసాలు మోసి పెంచి వేసినటువంటి తల్లి ఏర్పాటు ఏడుతుంటే మా లోకాల శంకరుడు బాగా శివను పెట్టిండు అబ్బబ్బబ్బా ఎంత పని అయిపోయా తల్లి నీలమ్మ ఏర్పాటు చేయకపోతే మల్లయ్య గుండె వలికి సచ్చేటట్టు ఉన్నాడు అది కాదనుకోని ఆనాడు ఒక కాపు తల్లి నీలమ్మ అక్కడ ఏమి వేసింది మరి అందరూ పోయిరట ఆ యొక్క కసిరికాడ గుమిగూడి జనులందరూ చూస్తున్నారు మల్లయ్యను కొంతమంది కొడక ఇళ్ళ కనుకరేమి అటువంటి ఒక ఏమైపోయిందని ఒక లోకాల శంకరుడు ఏమి వేసిండు మరి ఎత్తనాన్ని వేసి తల్లికి కొడుకు కుడిపిన్నోడు కావాలనుకున్నాడు లోకాల శంకరుడు మరి ఇక్కడికి దగ్గర ఒక తల్లి కొడుకు కలపనంటే నేను ఒక 60 ఏళ్ల పెద్ద మనిషి అవతారం ఎత్తిపోతాను అని ఆ 60 ఏళ్ల పెద్ద మనిషి అవతారం మీద కొల్లాపురి పట్ట వచ్చిండు లోకాల శంకరుడు ఆ యొక్క కొల్లాపురి పట్ట ఒక లోకాల శంకరుడు కనుక కోరడు బండారు పట్టిండు కాపుతలు నీలం మీద కల్లా అప్పుడు నీలమ్మ మనసులో కొద్దిగా జాలి ఉట్టి ఒక్క మాట అన్నదాట మీరందరూ కూడా నా కొడుకే నా కొడుకే నా కొడుకే అని ఒక అందరు అంటున్నారు ఒకవేళ కనుక ఈ పిల్లగాడు ఒక నా కొడుకు మల్లయ్యనే అయినట్టుంటే నాడు వేయడం మల్లయ్య నేడు వచ్చినట్టు ఉంటే ఒకవేళ కనుక ఇళ్ళ కనుక కొల్లాపురి పట్టవు ప్రజలందరూ చూస్తుండగా 7 ఒక టమ్ముడేరలు కట్టాలి 7 టమ్ముడేరల్లో ఒక డేరల ఒక లోపలనేమో నేనుంటున్నా 7 డేరల అవతల మల్లయ్య ఉండాలి నేను ఇప్పుడు 60 ఏళ్ల పెద్ద మనిషిని 90 ఏళ్ల ఘాటికి నేను వచ్చిన ఒకవేళ ఒక నేను అనుకున్నట్టు నేను కన్నా నా కొడుకు నా రక్త సంబంధం నా బంధం నా కొడుకు మల్లయ్య అయినట్టు ఉంటే 60 ఏళ్ల పెద్ద మనిషికి ఈ కొడక అమ్ముళ్ళ పాలు కొమ్ముళ్ళకు రావాలి కొమ్ముళ్ళ పాలు అమ్ముళ్ళకు రావాలి సతికి పెను రొమ్ములకు సరిదారలు ఉట్టాలి ఉడుకుడుకు రొమ్ములకు ఉగ్రవాలు ఉట్టాలి ఆ యొక్క 7 పరదలు నా యొక్క పాల పదార్థం 7 పరదలు దాటి మల్లయ్య అంగిట్ల పడితే గప్పుడు నమ్ముతానన్నది కాపుతల్ల నీలమ్మో గప్పుడు మల్లయ్య ఏమన్నాడవ్వా అవ్వా నీలమ్మ 60 ఏళ్ల పెద్ద మనిషివే ఇయ్యల్ల ఈ రోజు నా తల్లి నీలమ్మ నాకు లేని పంజం పెట్టబడుతుంది కన్న కొడుకు ఏడుపాడు చేయబోతుందని ఏడుతుండు మల్లయ్య 7 డేరలు కట్టిరువవ్వా లోపలి డేరల్ల ఆడ తల్లి నీలమ్మ కూర్చున్నది కడడేరల్లనేమో ఆ యొక్క కన తల్లి కాపు తల్లి నీలమ్మ ఉంటే ఒక అందుకేమో మల్లయ్య కూర్చున్నాడాట కొడుక మల్లయ్య నీతోని బాధపడకురా నేను మానాడే కాపుల్ల ఇళ్ళల్లో వేసినాడు ఒక్క మాట కొప్పుకున్నా కట్టెల మోపు నీ మీద ఉంటది బరువు మొత్తం నా మీద ఉంటదన్నా దెబ్బనేమో నీ మీద పడుతుంది దద్దు మాత్రం నాకత్తదని చెప్పిన కష్టం నీకైతే ఎల్లదిష్టని నేనే అని చెప్పిన నీకు కట్టమత్తే నాకు వచ్చినట్టు కదా కొడుక బాధపడకు బాధలు ఉంటున్న పూలు పడకు బుధమందు ఉంటున్నని శంకరుడు ఆ గోరెడు బండారు బట్టి నీలమ్మ మీద కొట్టిండు ఓ రామరాబో నీలమ్మ మీద పడుతుంటే గురుడు 7 డేర్లు అవుతున్న నీలమ్మకు అయ్య కాపుతల్లి నీలమ్మ నీలమ్మకు కాపుతల్లి నీలమ్మ నీలమ్మకు లోకాల శంకరుడు ఓ నాయన కోరడు బండారు కొట్టే 7 డేర్ల అవతల నీలమ్మ ఎప్పుడున్నదో కోరడు
బండారు కొట్ట వరకల లోకాల శంకర సత్యం లోపల 60 ఏళ్ల పెద్ద వరసి నీలమ్మరా 90 ఏళ్ల గాడికి వచ్చే నీలమ్మరా ఆనాడు గనక శంకర సత్యం లోపల మల్లయ్య ఒక్క కన్నీరు లోపల నాయన్న ఉడుకుడుకు రమ్మలకు అవ్వలాలా ఉగ్రవాలు ఉట్టబట్టే ఓ నాయనా రమ్ములకు ఓ నాయనా తనివాలు ఉట్టబట్టే ఓ నాయనా ఉడుకుడుకు రమ్ములకు ఉగ్రవాలు ఉట్టి సత్యపేట రమ్ములకు తనివాలు ఉట్టి ఆనాడు కాపుతల్లి నీలమ్మకి అమ్ముళ్ళ పాలు కొమ్ముళ్ళకు దియ్యి కొమ్ముళ్ళ పాలు అమ్ముళ్ళకు దియ్యి 7 డేరవు దడిసి అయ్యా మల్లయ్య అంగిట్ల రామరామ పాలు పడతా ఉన్నాయట రామరామ ఒక పరద కాదు 2 పరదలు కాదు 7 డేరలు దాటి మల్లయ్య అంగిట్ల పాలు పడ వరకల్లా నీలమ్మ జాలిగుండ జల్లువానే నీలమ్మకో కార్యాలు జల్లువానే నీలమ్మకో కొడకరారా మల్లయ్య మల్లరెడ్డి కొడకరారా మల్లయ్య మల్లరెడ్డి మల్లయ్య మీద వాడే నీలమ్మరా ఎంత బాని ఎత్తి వీరా నా కొడకరా ఆడళ్ళు ఎయ్యబట్టి మల్లయ్య ఆగమైపోతి వీరా మల్లరెడ్డి అన్నగల్లు ఎయ్యబట్టి మల్లరెడ్డి వారంట వచ్చే కదరా మల్లరెడ్డి తల్లి మీద పడ్డది కొడుకురేమో తల్లి మీద ఒక కొడుకు పడ్డడు కొడుకు మీద ఒక తల్లి పడ్డది ఆవుకు లాగి ఊడినట్టు లాగకు ఆవు ఊడినట్టు ఒకరి మీద ఒకరు వాడు ఏడుతున్నారు తండ్రి అందుకే అంటారు అవ్వ ఇప్పటికైనా అప్పటికైనా గాని తల్లంత ప్రేమ ఉండదాట కొత్తంత పండుగ ఉండదాట వాసముల వాసము విశ్వాసము గొప్పది దూరంలో దూలము ముక్కు దూలము గొప్పది పండుల పండు తల పండు గొప్పది ప్రేమల్ల ప్రేమ కడవైన ప్రేమ కనతల్లి ప్రేమ అంటది అవలారా ఎండ ఖర్జూర కన్నా గుంటి తేనె కన్నా పాలకోవ కన్నా చెరుకు రసము కన్నా కడవైన ప్రేమ కనతల్లి ప్రేమ అంటారు ఆడవిళ్ళంతా ఆత్మ దొరకది తల్లంత ప్రేమ ఏ మొగోనికి దొరకదాట కొడుకు మీద పడ్డదిరా నీలమ్మరా కొడుక నువ్వు ఉట్టక ముందుకు మాకు పట్టు బంగారం ఉండే రొట్టు కచ్చం ఉండే కొడుక మల్లయ్యా అన్నమో అమృతం ఉండరా కొడుకో ఉట్టక ముందు కరణం పొందయ్య కంది కల్లంలా కందులేరుక బుక్కినవర మల్లయ్య కూర మీద కొన్ని రోజులు భోజనాలు చేసావు నువ్వు ఉట్టక ముందు కొడక పట్టాలు ఎల్ల కట్టిన తర్వాత నాకాల పానికి వచ్చినవు మల్లయ్య కొడక నువ్వు ఉట్టినాక అగ్గులు పడ్డ కొల్లపురి ముగ్గులు పోసి కట్టవు కూలిపోయిన కొల్లపురి కుదిరించి కట్టవరా మల్లయ్య ఇలా ఆడోళ్ళు ఏ వట్టి ఆరంట వట్టి అడిపాలు అయితే వారా మల్లయ్య ఇక కొడుకు మీద పడ్డదో కొడుకు మీద పడ్డదా తల్లి ఎడమ పడ్డరా తల్లి నీలమ్మరా కొడకరారా కొడక ఎక్కడ నీ పోతివా ఎన్ని రోజులు చేతి వంటరా కొడక నువ్వు తీరక కొడకరా మల్లయ్యరా అని కాపు తల్లి నీలమ్మ కలకల కలకల ఒక గంట సేపు వాళ్ళ తేరిందాట మల్లయ్య కూడా కంటికి 7 తారలు ఏడుతుండు గుడ్లలో నీళ్ళు గుడ్డల్లో గుక్కుతున్నాడు అమ్మా నువ్వు ఏర్పాటు చేయకపోతే నా ప్రాణం ఉండి లేనట్టు అయిపోయింది అంటున్నా మల్లయ్య ఏది ఏమైనా కొడక నా కొడుకు నా దగ్గరికి వచ్చిన ఇంట్లోకి తోలకపోయింది 66 కూరలు
పాలవల పచ్చడి ఆవు నేతలు పెరుగుతోని అటువంటి ఒక వంటలు తయారు చేసింది. కన్న కొడుకు ఒక్క కడుపు నిండా అన్నం పెట్టింది. ఇప్పటికైనా అప్పటికైనా అంటరాట లోకాల లోపల ఒక తల్లి కన్న తల్లి కడుపు చూస్తాడో చేసుకున్న భార్య ఒక జేబు చూస్తుందా. ఇవాళ కన్న కొడుకు కడుపు చూసింది, కడుపు నిండా అన్నం పెట్టింది. అన్నం పెట్టిన తర్వాత నీలమ్మ లోలంపు మేడలకి వెళ్ళిపోని ఇక పద్మాల దేవుని రత్నంగి మర్యాద ఉండే మల్లయ్య. నేను ఇప్పుడు ఎవరిని పద్మాల దేవి బాగా ఇవాళ నీ ఎంబడి వచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఇవాళ అయినా మల్లయ్య ఆనాడు 7 ఏళ్ల కింద పోతివి అప్పుడు జర వైట్ ఉంటుంది. ఈ ఎండలో వేయాలకల్లా జర కలర్ వేరే అయినట్టు అయితే మల్లయ్య అంత బాగేనా? అంత మంచిగా ఉంది కానీ ఎంబడెవరో వేరే వాళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది. లేడీస్ వచ్చినట్టున్నారు చేసుకోవడం ఇక పడైంది ఒకసారి అయినా నా ఇల్లు ముంచినట్టే ఉంది కదా రైట్ 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 లెఫ్ట్ లెఫ్ట్ ఒకసారి ఊకో స్టాండ్ అప్ లంగ గట్టిగా లేదా ఆ దీనికి లంగలు ఇవ్వాలంటే అందరు భయపడుతున్నారు పర్ర ఇప్పుడే అవునా ఏమల్లయ్యా ఒక్కసారి సంతరా నువ్వు అది జర రాగు నువ్వు ఈ మనిషి అదే వచ్చి పాడైంది పని మనిషి గిట్ట నాకు దాశికం చేస్తాను అతికొచ్చినావు రాంగ పని మనిషి లెక్క అనిపిస్తున్నా అంటే పేరు చూస్తే అట్లే ఉంది ఎండకు కర్రగా అయిపోయింది కానీ పని మనిషి అది ఏమవుతుంది మరి మీరిద్దరు అటు వీకురు మేమిద్దరు విడిగి ఇక ఇప్పుడు కుదిరింది జంట ఈడు కలవాలి ఏ వందాల బుర్ర కలవాలి భోజనం చెయ్యాలి స్వల్ప చిట్ట కలవాలి కానీ గదేం కేసు పాడగాను అది ఎట్లా పాడైంది నువ్వెట్లా చేసుకుంటుంది నీ టేస్ట్ పాడగాని ఇంత వరకు అంటే నాకెరక లేదు అడవి లోపల పరిగెత్తి సౌరాజ్యమందరుగా చిన్నప్పుడు బావా ఒకటి సిరి కోడ లోపల నాకు దొరికింది పేరు రత్తంగి బావ ఈయన పెట్టేస్తున్నాను ఇట్లా చేసాక చదువుకుంటుందా ఇక అగ్గిగంటలైన బాబానికి యొక్క రత్నంగి నా చేతుకు దొరికింది బాల రత్నంగి బాలైన గాని అగ్గిపోయిన కాడ ఆడిదెంబడ పడితే చెడిపోయిన ఆడదాన్ని చేపట్టుకొచ్చినావు చెడిపోయిన ఆడదాన్ని చేత పట్టుకుని వచ్చి చెలచ్చింది తల్లి లేదు తండ్రి లేరు వాయి లేరు బాయి అది నీకే అయితే నువ్వు డైరెక్ట్ అటాక్ ఏంటంటే అది నాకు సంతి ఏ ఉన్న ముత్తగా చెప్పాలి ముసుకుల కుదురాటలు ఎందుకు చెప్తావు నాకు నీకు అవుతుంది అది అన్నప్పుడు నీకు కాదా అన్నాడు కూడా ఎందుకు నన్ను మధ్య ఏది ఏమైనా టేస్ట్ అయితే నాకు నాకు నచ్చలేదు వెరీ 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 బ్యాడ్ ఫెలో ఏదో
ఓర్చుకోవాలి మరి ఏం చేస్తావే ప్లీజ్ అబ్జర్వ్ దట్ ఫేస్. వీడికి రాదు దానికి రాదు. అది ఇంగ్లీష్ మాట్లాడుతుంది నువ్వు 4 ముఖం చక్కగా చూడు అంటున్నా. నువ్వు 4-5 వారెత్తే అయిపోతుంది కదా ఇంగ్లీష్ మాటలు. నాకేమో ఇది వచ్చిన వాళ్ళేమో మాట్లాడుతానే ముఖానికి కాన్వెంట్ కి పోయిందా? నేను పోయిన కాన్వెంట్ మల్లయ్య ఇక దాంతో కటాపే ఇక్కడనే రావాలి. అక్కడ బందే మల్లయ్య జలకు దిక్లాజా తులకు దిక్లాజా అది గట్ట పాడబడినాక నాకు ఎటు అనిపిస్తుంది. అనిపిస్తుంది మజా పాడేసుకో రవయ్య మల్లయ్య ఎవరు పడితే వాళ్ళతో మన బండి మళ్ళీ అక్కడ పడ్డ పోసామా మొగన్ని మింగినట్టు పాడం అవుతారు వస్తా ఉంది ఒకటి. నేను కూడా పది అటే ఉన్నట్టు I want a kiss from you immediately. Try to understand my problem because ఏంటిదని ఒకసారి తెలుగులో చెప్తే ప్రేమ నువ్వు లేకపోతే బక్క నీకు అంకుల్ అవుతాడు వట్ట చెప్తాడు. మామ అవుతాడు మామ శరార్థి చెప్తా కూడా సైన్ ఉన్నాడు. అయ్యో రావయ్య మల్లయ్యనా రావయ్య మల్లయ్యనా ఏమి ఉన్నారండవే ఏమి ఉన్నాముండవే ఎక్కడ పడ్డారండవే ఎక్కడ పడ్డారండవే నిన్ను గొప్పదానివే నిన్ను మారనే నిన్ను మారనే ఎదురు దెబ్బల్దానా ఎగిరి 7 సందులు అంటానే అమ్మ నిన్ను. ఇళ్ళ ఇంద్ర కూడా ఊళ్ళే నామగడే దొరికిండా కనికే తాతలేడా? ఆ తాత దగ్గరికి పోతే అమ్మనేమో లోపట నువ్వు బయట. ఆడచేత కాకపోతే మనిషి అదో నిన్నే ఇస్తుంది మరి.
బేరబట్టి ఇతర సందులకి వస్తాను మంది అంత పొరగాలి డబల్ రొట్టెలు వద్దు నాకు మీ గురించి వచ్చిన పని చేసుకోవాలి ఇవో మాదే పంచాయతీ సరిసాగని చెప్తా చేసి నీకు ఎక్కడ ఇవ్వని సరిసాగని నాకు మొత్తం నాకు కావాలి అవసరం లేదు నువ్వు ఎట్లా పెడతావు అట్లాంటి కలవాలి ఇక ఎట్లా చెప్పు అవసరం లేదు ఇచ్చే పంచాయతీ పెట్టుకుని చెల్లారిపోతుంది కానీ ఎట్లా పెడతావు వాళ్ళు చెప్పు ఇక నువ్వు పెద్దదానివి నువ్వు అయిపోయిన దానివి నువ్వేం ముఖం చూసుకొని మురవాలి ఇక వీడికి కాటు పెట్టిన అంటే ఈ కింది దానికి మీ తిని కొంగన్నాది కాదు కోసినాది కాదు మనకి నీ ముఖం చూసుకొని మంచిగా నువ్వు మురవాలి కింది చూసుకొని అది మురుతాయి కాటు చేయగలరు చక్కన కోడబల్లి ఆవులు కౌలమంతా ఉన్నదే కౌలమంతా ఉన్నదే ఎన్నో మారనే రవయ్య మల్లయ్య నామగడి బండి చాలు చేయి బండి చాలు చేయి పొద్దుగాల పొద్దుగాల చాలు కాదు కదా అంత కూడా సెల్ఫ్లైన మాట చెరుపు లేదు చిక్కు పడితే పొద్దుగాల తెల్లారి చాలా అవుతలే ఇక మనిషి చూస్తే మంచిగానే ఉండవు లోపల ఐటెంలు కరెక్ట్ లేనట్టు ఇక బండి తీస్తారా మా వాడి అయితే నాకు ఆవుల మంద గోవుల మంద నాకుంటే ఐస్ క్రీమ్ ఏం ఐస్ క్రీమ్ అన్ని ఉన్నాయి నా అక్కడ ఐస్ క్రీమ్ అట్టి ఎర్రగున్నది కర్రెగున్నది అన్ని ఉన్నాయి అయ్యా మళ్ళా అడుగు ఈ తెల్లటి గల చిట్టినాడు గునుకపోవాలి నెట్టి మాసిన గుణమ్మ బోళ్ళ సబ్బు పెడుతున్నావు ఏంది కాదు చెప్పు మరి అది నా దిక్కుండు మరి ఒక మాట చెప్తే మాత్రం కాదు చెప్పు లచ్చక్కడ దుడ్డే బర్రె తలుగు అన్ని నాయన బాగా ఇవ్వకు ఏమైనా పట్టుకున్నా మళ్ళీ జిరాక్స్ ఇస్తే మళ్ళీ 10,000 కావాలి. ఎక్స్రే స్కానింగ్ చెప్తారు సార్ చెప్పమంటే మత్తుగా చెప్తారు ఇందులో కూడా మళ్ళీ 10,000 కావాలి. ఉందా పెట్రోల్ సైకిలే దుకాణమే లేదు ఇక్కడ చక్కగా పెట్రోల్ గుర్రం తెచ్చిన
తిప్పిన సైర కత్తది అయ్యో సౌతి మోనాలి ఒక్క నల్ల గొర్రె నన్ను లక్షలు ముందు గొర్రె 30 లక్షలు అంటున్నావా అయ్యో రామానే సంతిరా సౌతి మోనాలి నా లగ్గం ఎంత మంచిగా జరిగిందో నీకెరికేనా సంతి అడవిలోనేమో నీది దొంగ లగ్గమైంది అడవిలో నీ లగ్గమైంది అని అయ్యో నాది లగ్గం అంటే సంతి మోనాలి దేవగిరి పట్టము కొల్లపురి పట్టము ఎండి ఎలుగులు బంగారు ఒక్క బర్తలేసిర్రు కొంపునానే బాయిలు మిట్టనానే చెరువులు మిట్టనానే చెరువులు మరి అలా వేసి అది కాకపోతే పాటి మీద మానడు కూరడు నువ్వులు అలిస్తే ఇటుకు ముగ్గురు ముత్తేదులు నా లగ్గానికి వచ్చిర్రే సంతియే ఏమో అడిగిన దొంగ లగ్గమైంది దొంగ నా సంతి రండా చూడు బ్లాకీ అది మొగ పుట్టువాడు రోమాలు ఇంత తోటి పాడేది చూడనట్టు ఇప్పుడే చేపలు పెట్టలే ఏముందో నా లగ్గం నాడు గంత మంచి అయింది కొల్లాపురి పట్టము దేవగిరి పట్టము ఎండి ఎలుగులు బంగారు భోజలు బాయిలు మిట్టాను చెరువులు బాగా బాగా ఎదురకే మళ్ళా ఏడంతరాలు మాల మీద పోతే అదేమంటుందో నీకు తెలియదు మళ్ళీ అది అన్నది అనుకో లగ్గానికి మత్తుగా వచ్చిరు 4 ప్లయర్ వచ్చిర్రు అంటే దానికో వచ్చిర్రు అది చెప్తే మాత్రం ఆయన బోరపడతావు మళ్ళీ బోరపడుతుంది దగ్గర నాకు ఇంకోట్లేదు దగ్గర అయ్యయ్యో సౌతి సౌతి మోనాలి అయ్యో రామానే సౌది సౌది రామ అయ్యో నయస్వాల గారికి ఎవరు చీరారో దేవుడు వాళ్ళు వచ్చినారు నలవాళ్ళకి అన్నాడు మనిషి పోదాం ఇప్పుడు అంటే కాళ్ళు అది నాకు వడి పెడుతుంది అట్ట నేను వడి పెట్టి ఉండదు నువ్వేమనుకున్నావు అది తర్వాత ఏం చేసిన చేస్తట్టు దాని ఇట్లా ఎక్కువ సపోర్ట్ చేసినావు అనుకో నీ గుడ్లు తీసుకెళ్ళే మనిషి నువ్వు ఎక్క తక్క మాట్లాడకేసి నా దిక్కుండు ఇలా దేవతలు వచ్చిర్రు విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు త్రిమూర్తులు వచ్చి అడవి లోపల లగ్గం చేసిరు దేవాల దేవతలు వచ్చిర్రు నాకు నల్లగొర్రె మంద నన్ను వచ్చేది మందు ఉందని ముడుతుంది మంద ముఖం పెట్టుకొని చూసిందా మంద వచ్చినాడు మంద వచ్చినాక అది వచ్చింది కొంతమంది కోడలు ఉంటారు కుప్పల మీదకి వచ్చి గిట్నే ఎగురుతారు రెండు
బతకండి వాళ్ళకి అనగానం గురించి ఆయన సపడే ఏం చేస్తారు గరుకు అల్లల్లా అటువంటి దేవతలు వచ్చిరని నువ్వు ముట్టుకున్నావాయే దేవతలు కనుక లగ్గాలు వేసినాడు అక్కడ ఏమి జరిగిందంటే ఆనాడు గనక ఒక విష్ణు బ్రహ్మ మహేశ్వర దేవతలు వచ్చిన్నాడు నరగయ్యట్ల కింద నీ లగ్గమైంది నా సంతి మోనాలి నరగయ్యట్ల కింద నీ లగ్గమైనాడు ఆ యొక్క పుట్టకొమ్ములు కోరుముంతలు వేసిర్రు దేవతలు ఒక్క పోల్ దారం మరిచిపోతే అటువంటి ఒక ఉన్ని దారంతో నీ లగ్గమైందే నువ్వు ఉన్ని దానివే నేను పత్తి దాన్ని నువ్వు ఉండేదాన్ని కాబట్టి నా పచ్చితో నేసిన చీర నీకెందుకే నా చీరే నాకు సంపి అమోనాలియా సిగ్గున్న దాని అయితే మానవుడు రెండవైతే ఈడ ఇందులో కూడా పొద్దు తిరుగుడు తోట ఒక పిక్ అంతా ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నదో అది బండి రాదు అయితే నా వారేసి అయితే మోతాదు లేకుంటేనే నా గొంగడు చుట్టుకొని నా చీర నాకు వారేసిర్రా ఇంకా చూసుకోవడం అత్తులని గొంగాడి బామా రామ రామ తారే బామా రామ రామ అత్తు లేకుండా గొంగడి రోజు ఆస్తు కూడా పట్టుకొని వేసిందే నా చూడకి ఏ బామా రామ రామ నాకు వారేసినాక నీ చీర నిలిస్తే అప్పుడు నేను చూసుకుంటా నేను పడుపుతా ఏం చేస్తామంటే ముప్పులుగా ఉండి ఇప్పుడు చూడు ఏం కాదు అయినా తగ్గకు మనం తగ్గేది ఉండదు మేము అడ పట్టుకుని ముంగటి నడుస్తున్నాం మరి ఆయన ఆఖరికి మేము అడ పట్టుకొని తిరుగుతున్నా నేను మరి దానికి ఏం లేనట్టు తప్పదిగా అయ్యో రామానే అచ్చన దాయగల్లా నేను చిన్నదాన్ని కడుపులో తాళా పెట్టదా తల్లి ఎరకాలేదు నాకు తండ్రి ఎరకాలేదు చుట్టాలు ఎవ్వరు లేదు పోదామంటే బంధువులు ఎవ్వరు లేదు తల్లి వైనా నువ్వే తండ్రి వైనా నువ్వే
సెల్లలా పుగులు పడకు సెల్లలో తల్లి లేదని బాధపడవకు తండ్రి లేదని బాధపడవకు చెల్లెలా చెల్లని అల్లల్లల్లల్లా గురుడు ఆనాడు రారాజు వల్లయ్య రత్నకి పద్మాదేవి రామా సంతూడంగా రామా సంతూడంగా సంతోషమాయ రామో ఏక్ నవం ప్రతివారో